మూవింగ్ ఆన్, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న దేవాదుల పనులను స్పీడప్ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏడాదిలోపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇందుకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన మంత్రులు ప్రాజెక్టుకు నిధుల కొరత రాకుండా చూస్తామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పెండింగ్ బ్యాలెన్స్ పనులు, భూసేకరణపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్ పనుల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలపై చర్చించారు. శాఖల సమన్వయం, పనుల పురోగతికి అడ్డంకులపై మంత్రులు ఆరా తీశారు. దేవాదుల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్యాకేజీల వారీగా పనుల పురోగతి, పెండింగ్ పనులపై అధికారులు మంత్రులకు వివరించారు. దేవాదుల ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలిపారు. 2 దశాబ్దాల నిరీక్షణకు తెరదించడమే తమ లక్ష్యమన్నారు. భూసేకరణ, R&R, అటవీ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుకు నిధుల కొరత రానివ్వబోమని, అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు మొత్తం మాక్సిమం పంపింగ్ చేయాలి. గోదావరి నదీ జలాలు పంపింగ్ చేసి, నేను ముందు చెప్పినట్టుగా హనంకొండ, వరంగల్, కరీంనగర్, జనగాం, యాదాద్రి, సూర్యాపేట్, సిద్దిపేట్, మేవాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలకి మ్యాక్సిమం నీళ్ళు అందించే విధంగా ప్రాజెక్టు నడపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అన్ని విషయాలు చర్చించినాం. ఎక్కడెక్కడైతే బాటిల్ నెక్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, గతంలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయో, మరి ఏ విధంగా ఈ ఆటంకాలని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలనో మరి మేము డిస్కస్ చేసినాం. దేవాదుల ప్రాజెక్ట్ పనులు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయన్నారు మంత్రి పొంగులేటి. టీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. తమ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలి అన్నది సీఎం రేవంత్ రెడ్డి అభిమతమని వివరించారు. ఆ దిశగానే ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందన్నారు. ఎన్ని అడ్డిల్స్ వచ్చినా, ఎన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వచ్చినా, ఎంత ఆర్థిక ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు అన్నట్లు దీనికి ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి, ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించి, యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే మళ్ళా రైనీ సీజన్ నాటికి ఈ ప్రాజెక్టుని ఆ ప్రాంత ప్రజలకి అంకితం చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దేవాదుల ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో సాధ్యమైనంత తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించింది.